భారతదేశం అంటే భిన్నత్వం, ఏకత్వం అని చెప్తూ ఉంటారు. అనేక మతాల కలయికే భారతదేశం అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం పునఃప్రతిష్ఠ ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం, వితరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే విజయవాడలో మా మతాలకు అతీతంగా ముస్లింలు వాళ్ళంతా కూడా హిందువులకు సంబంధించినటువంటి రాముని దేవాలయానికి సంబంధించి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి అక్షింతల వితరణ కార్యక్రమం పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మనం విజయవాడలో నుండి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అక్షింతల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనూహ్య స్పందన కూడా వస్తుంది. ఇంటింటికి తిరిగి వాళ్ళంతా కూడా రాముని అక్షింతలు అయితే పంపిణీ చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని కూడా ఇస్తున్న నేపథ్యం చూసాం. ఒక భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా వాళ్ళంతా కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి కానీ శ్రీరాముని అక్షింతల వితరణకు సంబంధించిన కార్యక్రమం పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం బాజీ ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సరే అంటే జనరల్గా భారతదేశం అంటే భిన్నత్వం ఏకత్వం అంటే చదువుకున్నాం, చాలామంది చెబుతూ ఉంటారు. ఈరోజు హిందువుల్ని ముస్లింని కలిపే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అయోధ్య రామ మందిరానికి ప్రారంభోత్సవానికి సంబంధించి కానీ అక్షంతల వితరణ కార్యక్రమాన్ని మీరు ముస్లింలుగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ముస్లింలు అనే దానికన్నా ముందు అందరం భారతీయులు అనేటువంటి మాటని మనం ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ వారి వారి జీవన విధానాల ప్రకారం జీవిస్తున్నప్పుడు తరుణంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్కృతి పరంపరైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ రోజున దేశంలో జరుగుతూ ఉంది. అనేక మంది శతాబ్దాల పాటుగా ఎదురు చూసినటువంటి శ్రీరాముల వారి యొక్క ఆలయ నిర్మాణం ప్రతిష్టాపన జరుగుతున్నది చాలామంది ఈ దేశానికి గర్వకారణంగా భావిస్తున్నటువంటి తరుణంలో దేశంలో విశ్వ హిందూ పరిషత్ కానీ రామతీర్థ ట్రస్ట్ వారు కానీ చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమము అక్కడ అయోధ్య రామాలయం యొక్క అక్షంతల్ని ప్రతి ప్రాంతానికి పంపించాలనేటువంటి ఆలోచన ఈ రోజున దేశంలో అన్ని జరుగుతూ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది హిందూ ధర్మ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకు కూడా ఈ రోజున అక్షంతలు వెళ్తున్నాయి. ఈ సత్సంకల్పం ఏదైతే ఉందో చారిత్రక నేపథ్యం విభిన్న సంస్కృతులు మేళించినటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ చేస్తున్నటువంటి ఈ అక్షంతల యొక్క వైభోగం ఏదైతే ఉందో శ్రీరాముని యొక్క 22వ తారీఖున వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకి ఆధారభరితమైనటువంటి పరిస్థితి. మన ధర్మానికి ఒక యుగానికి మహాపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క నిర్మాణాత్మక ఆయన యొక్క క్రమశిక్షణ పితృవాక పరిపాలన దేశంలో ఈనాటికి కూడా శతాబ్దాలు గడిచినప్పుడు కూడా యుగాలు మారినప్పటికీ కూడా జై శ్రీరామాన్ని నినదించేటువంటి మాట ఏదైతే ఉందో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితి. అనేక మంది గొప్పవారు ఆచరించే విధానాలకు మూల పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆలయ నిర్మాణాన్ని ఆ సంతోషాన్ని మేము కూడా భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పని ఈ అక్షంతలని పంచేటువంటి కార్యక్రమాన్ని సత్సంకల్పంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా విభాగం నుంచి మేము చేస్తున్నందుకు గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము. రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరిస్తాము. ఏదైతే 22వ తారీఖు జరిగేంత వరకు కూడా అందరూ కూడా మేము పాల్గొంటాము చేస్తాము. అదేవిధంగా అందరూ మిగతా సోదరుల యొక్క భావాన్ని కూడా గౌరవించుకుంటూ వారి దేవాలయ ప్రాణ ప్రతిష్ట మా అందరికీ ఆనందదాయకమని చెప్పి ఈ సందర్భంగా దేశానికి శుభ సంకేతం దేశం యొక్క సంస్కృతికి వారధిగా మారినటువంటి ఈ ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో ప్రపంచానికి ఆదర్శంగా ఇవాళ నిర్మాణం చేసుకున్నటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మాకు అందరికీ గర్వకారణంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే కొన్ని సంవత్సరాలుగా ఎంతో వివాదం ఉన్నటువంటి బాబ్రీ మసీద్ కానీ అయోధ్య రామ మందిర్ కానీ దేశంలో చాలా ఇది నడిచిన వ్యవహారం. కానీ ఈరోజు మీరు ఎందుకు పార్టీ తరఫున తీసుకున్నారా? అందరూ నిజంగానే ముస్లింలందరూ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారు? వివాదాలు జరిగినటువంటి సంఘటనలు వేరు, ఈరోజు విజయాల సంఘటనలో ఉన్నాం. విజయాలను పంచుకొని ఆనందాలను పెంచుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ అన్ని ధర్మాలు కలిసి నడవాల్సినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఏ ధర్మానైనా వ్యతిరేకించే వాళ్ళు ఎవరుంటే ఈ దేశాన్ని వ్యతిరేకించినట్లు లెక్క. ఈ దేశం యొక్క ఔన్నత్యని సంస్కృతిని కలిసి చిన్నప్పుడు మనం మాట్లాడుకున్న భారతదేశం నా మాతృభూమి అనేటువంటి మాట ఏదైతే ఉందో ఈ రోజున నా మాతృభూమిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక ధర్మానికి సంబంధించినటువంటి ఒక గొప్ప యుగ పురుషుని యొక్క ఆలయ నిర్మాణాన్ని అందరూ ఆశ్రయించి చేయాల్సిందే. దీన్ని విభేదించేటువంటి పరిస్థితి లేదు. వివాదాలు కోర్టులో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు వేరు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల తర్వాత వచ్చినటువంటి విజయాలు వేరు. ఈ విజయం భారతీయుల యొక్క గొప్ప విజయం. భారతీయులందరూ ఏకోన్మికులై నిర్మాణం చేసుకున్నటువంటి పండగగా భావించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజుల పాటు ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు? 22వ తారీఖు వరకు విగ్రహ ప్రతిష్టాపన జరిగేంత వరకు ఈ అక్షంతలు ప్రతి ఇంటికి దేశం మొత్తం జరుగుతాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాలు జరుగుతాయి, అదే ఈ ప్రాంతాలు అన్నిటి కూడా జరుగుతాయి. ఈరోజు ఈ మహద్భాగాన్ని యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మేము కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. సార్ మొత్తంగా ఒకటే చెప్తున్నారంటే
గతం వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడంతా కోర్టు చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఒకటే అనే విధానం ఉంది. రాముడు దేశానికి ఆదర్శవంతుడు, అతను పరిపాలించిన విధానంగా అందరూ కూడా ఆదర్శనీయంగా ఉంటుంది కాబట్టి ఈరోజు శ్రీరాముని అందరూ కూడా నిందించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అందుకే మేము ముస్లింలు అయినప్పటికీ ఆ రాముని అక్షంతల కార్యక్రమం పాల్గొన్నామని చెప్తున్నాం. వీళ్ళంతా కూడా వీధికి తిరుగుతూ అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముస్లింల సాంప్రదాయ పద్ధతిగా వాయిద్యాలతో వాళ్ళంతా కూడా వాయిద్యాలు వాయించుకుంటూ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళంతా కూడా శ్రీరాముని అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అక్షంతల పంపిణీ కార్యక్రమానికి ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడలో మాత్రం ముస్లింల వర్గానికి సంబంధించిన వారు ఈ విధంగా శ్రీరాముని అక్షంతల పంపిణీ కార్యక్రమం చేయడం ఒక కొత్త వరవడికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే విజయవాడలో అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఈ నెల 22 వరకు అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. కెమెరా పర్సన్ పండిత్ రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.